అండి మరి ఈరోజు అయితే మనం సూరంపల్లి అయితే వచ్చాం. సూరంపల్లి అయితే మనం ఫైనల్ వర్క్ అయితే చేయడానికి అయితే వచ్చాం. ఇంకా ఈ పాలిష్ వాళ్ళు కూడా వర్క్ అయితే చేసుకుంటున్నారు, పాలిష్ చేస్తున్నారు. మనం పొద్దున్నే వచ్చి మనం టీవీ స్టాండ్ ఒకటాను ఇక్కడ ఉన్న చిల్లర పనులు అయితే చేసాం. మనం ఇదిగోండి ఇక్కడ మిగిలిన షీట్ ఉంటే మనం ఇక్కడ అయితే డోర్ అయితే పెట్టాం. అంటే వీళ్ళు గోడం కిందలాగా వాడుకుంటారు, ఏమన్నా సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి, ఏమన్నా మెట్ల కింద అనమాట. ఇది ఈ వేస్టేజ్ సామాన్లు పెట్టుకోవడానికి అనమాట. ఇదైతే పెట్టుకున్నారు. దీనికైతే మనం డోర్ అయితే బిగించాం. ఇంకా తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకా చెప్పు స్టాండ్ అయితే తయారు చేశాను. ఇంకోండి ఇంకా ఉన్న మొక్కల్ని ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసి ఇంకా అయితే చెప్పు స్టాండ్ అయితే చేసాం. ఉన్న కలర్లో 3 కలర్లు ఉన్నాయి. ఆ 3 కలర్లని ఇంకా అలాగ అడ్జస్ట్మెంట్ చేసి చేసాం అనమాట. దీనికి ఎదర డోర్లు కూడా పెట్టాం, 2 డోర్లు. ఇలాగా ఇది చెప్పు స్టాండ్ అనమాట. ఈ బందులు కూడా ఈ కప్ప బందులు వేసాం, స్ప్రింగ్ బందులు. ఆటోమేటిక్ గా డోర్ వెళ్ళిపోద్ది స్మూత్ గా. ఇవ్వండి ఇలాగా ఇక్కడ పెడితే వేస్తారు. ఇంకా ఈ పాలిష్ వాళ్ళు కూడా మనకి గోల్డ్ అనేది వేస్తున్నారు, పాలిష్ వాళ్ళు. ఇవ్వండి గోల్డ్ అయితే వేసారు. ఇదిగా అండి ఈయన పాలిష్ మేస్త్రి గారు, లక్ష్మణ గారేనా. ఏమన్నా వర్క్స్ ఏమైనా ఉన్నా నెంబర్ పెడతాను, తీసుకోండి. ఏమన్నా వర్క్స్ ఏమైనా ఉంటే చెప్పండి, రీజనబుల్ గానే కొద్దిగా చూసి తక్కువలో చేస్తారు. మీరు ఉండేది ఎక్కడండి మేస్త్రి గారు? మీరు ఉండేది కిష్లంక. ఓకే, కిష్లంక మీ సెంటర్? వర్క్ సెంటర్ సీతారాంపురమా? ఓకే. ఇదండి ఆయన విజయవాడే, కిష్లంకలో ఉంటారు. సెంటర్ వచ్చేసరికి సీతారాంపురం సెంటర్ అనమాట. ఇక అయితే అది చెప్పు స్టాండ్ అయిపోగానే ఇంకా మనమైతే పక్కన 2 బిల్డింగుల దగ్గర నేను మెష్ డోర్ అయితే నేను తెచ్చా కదండి, దానికి సంబంధించిన మెష్ ఫ్రేమ్లు అయితే 3 చేసాం. ఇప్పుడైతే మనం అయితే అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఆ మెష్ డోరు, ఈ మెష్ ఫ్రేమ్లు, కొద్దిగా చిల్లర పనులు అవన్నీ అయితే చేయాలి మనం. ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే వీళ్ళు మన వర్క్ అయితే ప్రస్తుతానికి అయితే అయిపోయింది. వీళ్ళు పాలిష్ వాళ్ళు కూడా ఈ పాలిష్ ఫ్రేములకి అయితే పాలిష్ చేస్తున్నారు. మనోడి పేరు వెంకటేష్, అలా వాళ్ళ అబ్బాయే కుర్రోడు కూడా. తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్కడ ఏ పని ఉన్నా చేసుకుంటారు. ఎక్కువ పని ఉంటే ఇంకో 2-3 తెచ్చుకుంటారు. ఇక ఇదైతే పాలిష్ అయితే వేస్తున్నాడు మనోడు. ఆల్రెడీ బెడ్రూమ్ లో వేసాడు పాలిష్. ఇదిగోండి ఫినిషింగ్ కూడా బాగానే వచ్చింది, నీట్ గా ఉంది. వాళ్ళు టేక్ వుడ్ కావాలన్నారు. టేక్ వుడ్ వేసుకుంటే ఏంటంటే కొద్దిగా ఈ జాయిలు అనేది మనకు నీట్ గా కనబడతాయి అనమాట. జాయ్ చూసారు ఎలా ఉందో? ఆ చెక్క మనం వేసింది కూడా టేకే కాబట్టి టేక్ వుడ్ వేసుకుంటే జాయిలు నీట్ కనబడతాయి. వాళ్ళేమో ఈ కలర్ వేద్దామంటే వద్దన్నారు, బ్రౌన్. ఈ టేక్ వుడ్డే కావాలి మాకు అన్నారు, టేక్ వుడ్ వేయించుకున్నారు. ఇదైతే ఈ రూమ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఈ రూమ్ కూడా అయితే మనకి కంప్లీట్ చేశారు. పాలిష్ అయితే వేశారు, నీట్ గానే వేశారు బాగానే. మన దగ్గర పాలిష్ వాళ్ళు, పెయింటర్లు, టాపీ పని, ప్లంబర్ మొత్తం అందరూ ఉన్నారండి మన దగ్గర. వర్క్ చేయాలన్నా మీరు నా నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళ నెంబర్లు మీకు ఇస్తాను. తర్వాత ఇక్కడ ఫోన్ బల్ బిగించుకోవడానికి అయితే 2 ముక్కలు చేయమంటే ఫోన్ బల్లాకి అయితే నేను అయితే చేశానండి. చేసి ఇదైతే బిగించేసాము. ఇక ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి అనమాట. ఇక్కడ ఒకటాను, ఇక్కడ ఒకటి చెప్పారు. ఇక్కడ ఒకటి ఆల్రెడీ మన కుర్రోళ్ళు వాడేస్తున్నారు, ఆల్రెడీ ట్రైల్ కూడా వేసేస్తున్నారు. ఇదండి ఇంక ఇక్కడైతే రోడ్కైతే మనకి ఇక్కడ వర్క్ అనేది అయిపోయిందండి. ఇప్పుడైతే మనం పక్కన కొద్దిగా ఒక మెష్ డోరు, 3 మెష్ ఫ్రేమ్లు అయితే బిగించాలి. ఇప్పుడైతే అవి బిగించేసిన తర్వాత ఇంకా మనం ఇక్కడికి వస్తే సోమవారం కానీ మంగళవారం కానీ వస్తాం. మనం వస్తే ఇంకా డైరెక్ట్ గా ఇంకా బిగించేసి మ్యాగ్నెట్స్, హ్యాండిల్స్ అవన్నీ వేయాలి. అయితే మనం బిగి దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడైతే మనం దీనికి మెష్ డోర్ అయితే బిగించాలి. దీనికి సంబంధించింది నేను ఆల్రెడీ తెచ్చాను. ఇదిగోండి డోర్ కూడా ఇక్కడే ఉంది. ఈ డోర్ అయితే మనం ఇప్పుడైతే బిగించాలి. తర్వాత మనకి అవుట్ సైడ్ ఆ 3 ఫ్రేములు తెచ్చాం, మా తమ్ముడి దగ్గర ఉన్నాయి. ఈ 3 ఫ్రేములు అండి, మెష్ ఫ్రేములు. ఇవి సరే ఈ 3 ఫ్రేములు చేశాను అనమాట.
ఈ 3 ఫ్రేములు మనం ఇదిగోండి ఈ పైన ఒకటి అయితే బిగించాలి. ఆ పైన ఒకటాను ఇక ఇటు సైడ్ ఒకటి, ఇక బ్యాక్ సైడ్ అయితే ఒకటి ఉంది. బ్యాక్ సైడ్ కి దారి అన్నా, బ్యాక్ సైడ్ దారి ఉందా? అడ్డించాలా? ఇంకైతే మన సందులో నుంచి అయితే బ్యాక్ సైడ్ కి అయితే దారి ఉంది. ఇక అదండి ఈ రోజు అయితే ఇక్కడ బిగిచ్చేసి తర్వాత కట్టన్ పైపులు అయితే వేయాలి కొన్ని. ఇక్కడ కట్టన్ పైప్ అయితే వేయాలి. ఆ పైపులు కూడా పొద్దున్న తీసుకొని వచ్చాను. ఇవన్నీ 3 పైపులు, అంగుళం సైజు పైప్ ఇది. దీనికి ఒక పైపు, తర్వాత ఇది ఇవ్వండి ఇక్కడ ఒక పైపు అయితే వేయాలి. ఈ కిటికీకి ఒక పైపు, ఇంకా ఈ కిటికీకి ఒక పైపు, మొత్తం 3 కట్టల రాడ్లు అయితే వేయాలి. ఇవన్నీ మనం చేసిన కబోర్డు స్లైడింగ్ పెట్టాం అనమాట. గ్యాప్ లేదు కాబట్టి మనం స్లైడింగ్ పెట్టుకున్నాం. చూడ్డానికి కూడా ప్లెయిన్ గా నీట్ గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నిండు పింక్ ఆపోజిట్ ఉండాలని. ఇది లైట్ పింక్ అనమాట గోడ, దానికి ఆపోజిట్. అంటే వాళ్ళు ఎలా చేసుకున్నారంటే బీరువా పింక్ ఉంది కాబట్టి ఇంకా అది పింక్ అని సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ మీరు ఈ కబోర్డ్స్ అన్ని చూసి ఉంటారు. ఇదైతే కిచెన్ రూమ్, 2 రూములు వస్తాయి. ఇప్పుడైతే మనం ఈ డోర్ ముందు బిగించేస్తాము. ఇక అవుట్ సైడ్ ఆ కిటికీలకి అయితే మనం అవుట్ సైడ్ వచ్చేసరికి మనం ఆ షీట్లు అనేది మనం బిగించేస్తాం. జల్లి ఆ రెండింటికి బ్యాక్ సైడ్ అయితే అక్కడ ఒకటి ఉంటది, అటకల కిటికీ పైన ఉంటుంది అనమాట. కిటికీ అదొకటి అయితే బిగించాలి. పెట్టుకో, ఓకేనా? అయితే ఒక మేక అయితే వేసి తగిలిచ్చామండి. బిగిస్తున్నాం రా. ఏ మేకలే పులి మేలే. దాంతో పని అండి నీకు. ఇలాంటి మీకు డోర్లు ఏమైనా కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి. మీకు చూసి కొద్దిగా తక్కువలోనే చేసి బిగిస్తాము. అంటే ఇది మనం తయారు చేయము, మనం ఆర్డర్ మీద తయారు చేపిస్తాను. ఇలాగ మనం తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ మీద తయారు చేసి మనం బిగించేస్తాం. తీసుకొచ్చి ఆటోలో తెచ్చేసుకోవడం, లేకపోతే 1-2 అయితే బండి మీద తెచ్చేస్తాం. ఇది బిగించేసిన తర్వాత ఇంకా పైన 3 మెస్లు ఉన్నాయి. అవి బిగించేస్తే 3 కర్టన్ పైపులు వేస్తే ఇక్కడ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయిపోద్ది. అక్కడ వచ్చేసరికి ఆ బిల్డింగ్ దగ్గర అయితే ఇంకా మనం ఇంకా ఈ రోజు అక్కడ పని అయిపోయింది. రేపు అయితే మాకు రాజనగర్లో అయితే ఒక కబోర్డ్ అయితే తయారు చేయాలి. రేపు రాజనగర్ అయితే వెళ్తాను. కొత్తగా తీసుకురా. పులిమేలు వేస్తా దీనికి మ్యాగ్నెట్లా. ఈ సంబంధించి హ్యాండిల్ తెచ్చిన తేలిన అయితే బెజ్జి వేసుకొని మన మీద తెగేసి దీనికి ఛానల్కి చిన్నవి ఉన్నాయి లాగేసి. ఇవ్వండి ఇంకైతే కట్న పైప్ అయితే వేయించాము అదొకటి. తర్వాత ఇంక ఇదో కట్న పైప్ అయితే వేయించాను 2. ఇక్కడ ఒకటి వేసాం అనమాట. 3 కట్న పైపులు అయితే వేసాం. కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్. తర్వాత ఇక మెష్ డోర్ అండి. ఇది డోర్ వచ్చేసరికి మనకు డోర్ అయితే ఇలాగా మనం బిగిస్తాం అనమాట. దీనిపైన మన మెస్ ఫ్రేమ్ అదొకటి బిగిస్తాను. తర్వాత ఇదో మెస్ ఫ్రేమ్. ఇంకా ఇంకోటి చెప్పారండి, ఇదొకటి అర్థమైతే పగిలిపోయింది వాళ్ళకి. ఇది వచ్చేసరికి మనకి ఐరన్ వస్తాయి అనమాట, ఐరన్ ఫ్రేమ్స్. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ అర్థం ఒకటి పగిలిపోయింది. ఈ అర్థం అయితే మనం సోమవారం కానీ మంగళవారం కానీ తెచ్చేస్తే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా సామాన్లు సర్దేసుకొని ఇంకా మేము కూడా బట్టలు అయితే చేంజ్ చేసేసుకొని
ఇంకా అవన్నీ తీసుకొని అయితే మనం అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకి టైం వచ్చి 4:30 అలాగ అయింది. ఇంకా మేము కూడా సామాన్లను తీసుకొని ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తామండి. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ బట్టలు చేంజ్ చేసుకొని రేపటికి కావాల్సిన సామాన్లు అయితే మనం వర్క్ సంబంధించిన సామాన్లు అన్ని తీసుకువెళ్తాము. ఇక మనం కూడా బయలుదేరిపోతాం ఇప్పుడు అక్కడికి. హలోవా ఇవన్నీ మనం వర్క్ చేసే బిల్డింగ్ అయితే ఇదేనండి. పెయింట్ మేస్త్రి కూడా మా బాబాయ్ పెయింట్లు వేసింది. ఇక రేపు అయిపోద్దిగా మీది. రేపు అయిపోతే ఇంకా మనం సోమవారం అయితే ఇంకా ఫైనల్ గా డోర్లు అనేది బిగించుకుంటాం. ఇదండి వెళ్ళదు. ఇంకైతే మనం అయితే సామాన్లు తీసుకొని ఇంకా మేమైతే ఇంకా బయలుదేరుతామండి. ఇది వర్క్ ఈ రోజుకి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.